రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో అద్భుతంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయగంలో పత్రిజీ కూతురు పరిణిత పత్రి సందేశాలు ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందిస్తున్నాయి. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 6వ రోజు డిసెంబర్ 26న పత్రిజీ అద్భుతమైన సందేశాన్నిచ్చారు. సంసారంలోని మనం నిర్వాణం చెందగలమని, సంసారంలోని జ్ఞానోదయం పొందుతారని పత్రిజీ చెప్పేవారని గుర్తు చేశారు. సంసారం నుంచి ఆత్మ జ్ఞానం వస్తుందని తెలిపారు. అహింస పరమధర్మ అనేది బుద్ధుడిచ్చిన సూత్రమని, అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం అహింసా ధర్మమని తెలియజేశారు. అందరూ అహింసా తత్వంతో ఉండాలని, మనతో మనం కరుణతో ఉండాలని వివరించారు. అలాగే ఇతరులతో, మన కుటుంబ సభ్యులతో కూడా అహింసా తత్వంతో ఉండాలని సూచించారు. పిరమిడ్ మాస్టర్ అంటేనే ధ్యాని, శాకాహారి, అహింసావాది అని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం అనేక వైవిధ్యమైన కార్యక్రమాలతో ఘనంగా జరుగుతోంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 6వ రోజు నిర్వహించిన విఐపి గెస్ట్ మెసేజ్ సందేశాల కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొని సందేశాన్నిచ్చారు. పత్రిజీ కోట్లాది మందికి ధ్యానం అందించారని, దీనికి టెక్నాలజీని జోడించారని తెలిపారు. పత్రిజీ టెక్నాలజీకి ఒక పేరు పెట్టారని, అదే పిఎంసి అని తెలిపారు. నిన్ననే పిఎంసి యాప్ను ఆవిష్కరించామని, ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనే యాప్ రాబోతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషికి ఇది ఒక అద్భుత అవకాశమని తెలిపారు. అనేక ఆధ్యాత్మిక సంస్థలున్నాయని, అయితే వాటికి సొంత టీవీ ఛానల్స్ లేవని చెప్పారు. అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డెల్లాస్ సిటీలో పిఎంసి గ్లోబల్ను ఇటీవల ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2025 నుంచి పిఎంసి తన విశ్వరూపం చూపబోతోందని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో పైమా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 6వ రోజు పైమా లోగోను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిణిత పత్రి, పైమా గ్లోబల్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్, పైమా సభ్యులు, అలాగే పిఎంసి హిందీ ఎండి అలైఖ్య, సీఈఓ అమూల్య సమక్షంలో పైమా లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన పరిణితి పత్రిజీ ఆశయ సాధన కోసం పైమా టీం మొత్తం ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 6వ రోజు డిసెంబర్ 26న నిర్వహించిన ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, అమెరికా పిరమిడ్ మాస్టర్ శీతల్ పాల్గొని సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన శీతల్ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. తాను ధ్యానంలోకి 2009లో వచ్చానని తెలిపారు. అప్పటి నుంచి తన జీవితం ఎంతో అద్భుతంగా కొనసాగుతుందని చెప్పారు. యువతను ధ్యాన మార్గంలోకి తీసుకుని రావాలని కోరారు. అనంతరం కెనడా పిరమిడ్ మాస్టర్ ఐశ్వర్య, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, సతీమణి పూనంలు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पतान शृण्वन्नोतिभिः सेदसादनम् ॐ प्रणो देवी
सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रवत् अग्निमीले पुरोहितैः यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् विषेत्वोर्चेत्वा वायवस्थोपायवस्थदेवो वः सविता प्रार्पयसु श्रेष्ठतमाय कर्मणे ఇక్కడికి వచ్చి పొద్దున మెడిటేషన్ చేస్తుంటే ఏదో కొత్త వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్లేస్లో ప్రతి కార్నర్లో ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది. దెర్ ఇస్ సో మచ్ టు టేక్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నేను ప్యూర్లీ ఇవాళ స్టూడెంట్గానే వచ్చాను అండ్ ఐ స్టే స్టూడెంట్ ఫర్ మెనీ కమింగ్ ఇయర్స్. నేను ఈ స్టేజ్ మీద ఓన్లీ 2 things చెప్పడానికి వచ్చా. యాజ్ ఎ స్టూడెంట్ వాట్ ఐ ఫాలో, 1 thing గ్రాటిట్యూడ్. గురువులకి మనకి నేర్పించే ప్రతి వాళ్ళకి నేను చిన్న ఎవరైనా చిన్నపిల్లలు ఏమైనా నేర్పించినా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను. ఒకరు కొంచెం నీళ్ళు అందించినా థ్యాంక్ యూ చెప్తాను. అదొక సంతృప్తి. మనము చాలామంది మర్చిపోయారు అది చెప్పడం. అమ్మ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాం, మమ్మీనే కదా అనేసి. బట్ ఇవాళ మొన్న యాక్చువల్గా చిన్న పాప వాళ్ళ మమ్మీకి థ్యాంక్ యూ చెప్తుంటే చూసి చాలా ఆనందం వేసింది. మనము అది చేస్తూ ఉండాలి. అమ్మ ఎంతైనా అమ్మ, కానీ థ్యాంక్ యూ చెప్పాల్సిందే. సెకండ్ థింగ్ బుక్ రీడింగ్ అండి. ఇవాళ మార్నింగ్ ఒక చిన్న క్లాస్లో చెప్తుండే బుక్ రీడింగ్ చేయండి. పత్రి సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వన్ కెన్ డూ. చాలా జ్ఞానం ఉంది బుక్స్లో. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, అబద్ధం చెప్పను. ఈ 2 మాస్టర్స్ వల్లనే నేను మెడిటేషన్ అండ్ బుక్ రీడింగ్కి ఇంట్రడ్యూస్ అయ్యా. బుక్ రీడింగ్ అండ్ షోయింగ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఎనీబడీ కెన్ టేక్. దానికి మెడిటేషన్కి సంబంధం ఉంది, లేదు కూడా. మెడిటేషన్ చేయడానికి ఇవి 2 చాలా అవసరం. ఒక మనిషిగా ఉండడానికి కూడా చాలా అవసరం. సో ప్లీజ్ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ గెట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. ఈ మధ్య మీరు న్యూస్ ఏది చూసినా మీరు వార్స్ గురించి అన్నీ వింటూనే ఉంటున్నారు. రష్యా యుక్రెయిన్ వార్, సిరియా వార్, ఇంకా వీని అన్నిటికీ సొల్యూషన్ నేను చెప్తున్నాను కాదు, స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ నాకు. ఆయన ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు 500 years తర్వాత వరల్డ్ దగ్గర సొల్యూషన్ ఉండదు, వాళ్ళందరూ ఇండియా వైపు చూస్తారు సొల్యూషన్కి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వార్స్ అనేది వస్తూనే ఉంటాయి, అవి ఎప్పటి కావవు. కానీ ఇండియా దగ్గర ఆ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఈజ్ మెడిటేషన్. దట్ ఈస్ వాట్ ఇండియా రిప్రజెంట్స్. మేము కెనడా నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము. ఒక ఇండియా అంటే మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి, కానీ ఒక ఇమేజ్ మాత్రం అందరికీ ఉన్నది. ఇండియా స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ. మన హిమాలయాస్, మన మెడిటేషన్, యోగా అంటే ఇండియా అంటారు. సో మనం అందరం చేస్తున్న మెడిటేషన్ అది అక్కడ వరకు రీచ్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు అంటే మన పవర్ ఎంత ఎక్కువ అనేది నేను అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యాను. ఇక్కడ మనము అందరూ చేస్తున్నారు అంటే ఒక కామన్ థింగ్ అనిపిస్తుంది, కానీ ఆ విషయం అక్కడ కూడా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు అంటే మన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. మనం ఇలానే మెడిటేషన్ చేస్తూ షేర్ చేస్తూ ఎక్స్పీరియన్సెస్ ఉంటే వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన సొల్యూషన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎస్, మెడిటేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద వరల్డ్ పీస్. అండ్ ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ మెడిటేషన్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ డిసిప్లిన్ లేకుండా ఏమీ అచీవ్ చేయలేము. ఇంకా మెడిటేషన్ ఒక డిసిప్లిన్ మీరు మిగతా పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్లో వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మీరు మెడిటేషన్ ఒక డిసిప్లిన్తో స్టార్ట్ చేస్తే మిగతా ఏరియాస్, మిగతా లైఫ్ స్టైల్లో కూడా డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దట్ ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్ అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే we all can live happily in this world. పత్రిజీ గారి దగ్గర మన ఫ్రెండ్ అనిల దగ్గర ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో అప్పటి నుండి జీవితం చాలా అద్భుతంగా మారింది.
సో ఈ ధ్యానాన్ని ఎలాగైనా యుఎస్లో కూడా స్ప్రెడ్ చేయాలి అన్న ఆశతో మేము కూడా అక్కడ చాలా బాగా వర్క్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఏదైతే మెగా ధ్యాన మహాచక్రాలు అవుతున్నాయో అక్కడ మినీగా ధ్యాన మహాచక్రాలు మొదలుపెట్టాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము 7 స్టేట్స్లో తిరిగి ఇలాంటిదే చేశాము. అలాగే ఒకటి మెగా మెడిటేషన్ సమ్మిట్ కూడా చేసుకోవడం జరిగింది ర్యాలీలో. సో ఇక్కడ నుండి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ రావడం, అక్కడ ధ్యానము వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా. సో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చోవడం అనేది నిజంగా అదృష్టం. ఇదంతా కూడా పత్రిజీ యొక్క ప్లానింగే. ధ్యానం అంటారు కదా, కంపల్సరీ అందరూ చేయాల్సిందే. మనకు ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. సో ఆ జ్ఞానం మనకుంటే మనం జీవితం ఎలా గడపాలో మనకు తెలుస్తుంది. అది ఇండియా అయినా, అమెరికా అయినా, లండన్ అయినా, ఎక్కడైనా కానీ ఆ జ్ఞానంతో ఉంటేనే మనకు వినయం అనేది వస్తుంది. మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం ఆలోచించాలి అనేది తెలుస్తుంది. మాస్టర్స్ ఎంత ధ్యానం చేస్తే అంత మన మీద ప్రేమ పెరుగుతుంది. ఎంత మన మీద ప్రేమ పెరిగితే మనకు అందరి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం అందరి పట్ల ప్రేమ పెంచుకుంటామో అప్పుడు మనం రియలైజ్ అవుతాము మనం అందరము ఒకటే అనేసి. మనము మన కోసం, అందరిలో ఉన్న మన కోసం వర్క్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.